హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిద్ధు తులసి. లాస్ట్ వీడియోలో మనం చూసాము BB9లో కామన్ మ్యాన్ ఎంట్రీ. సో అసలు ఆ ఛాన్స్ని మనము ఆ ఫామ్ ఫీలింగ్ని ఎలా చేయాలి, ఆ ఆపర్చునిటీ ఎలా దక్కించుకోవాలి అన్న దాని మీద మనము వీడియో అయితే చేశాము. సో మనకు మంచి రెస్పాన్స్ అయితే దొరుకుతుంది. బట్ ఈ వీడియోకి వచ్చేసరికి నేను మీకు BB9లో కంటెస్టెంట్స్గా ఎవరెవరు రాబోతున్నారు అన్న దాని గురించి నేను చాలా బ్రీఫ్గా అయితే మీకు డీటెయిల్ ఇవ్వబోతున్నాను. చాలా మందికి ఒక మంచి క్యూరియాసిటీ ఉంటుంది, అందులో ఎవరు వస్తున్నారు, ఏ సెలబ్రిటీస్ వస్తున్నారు, ఎలా మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు, ఎలా కాంట్రవర్సీ క్రియేట్ చేయబోతున్నారు అన్న చాలా అపోహలే ఉంటాయి. బట్ నేను ఈ వీడియోలో మీకు ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ వస్తాను. ఇందులో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 9 మంది సెలబ్రిటీస్, 9 మంది కామన్ పీపుల్ ఉండబోతున్నారు అన్న డీటెయిలింగ్ అయితే మన వరకు వచ్చింది. బట్ అది ఎంతవరకు ఫ్యాక్ట్ అనేది మనం చెప్పలేము, ఎందుకంటే బిగ్ బాస్ ఏ క్షణమైనా కానీ ఆ థియరీని మార్చేయచ్చు. అది ప్రాక్టికల్గా మనకంతా తెలిసిందే. ఎదుటి వాళ్ళం మనము గెస్ట్ అయిపోయే లోపే అది ఆటోమేటిక్గా వెళ్ళే లోపు మారిపోయి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇదే ప్రొసీజర్లోనే మనకు తెలిసిన విషయం అయితే అంతవరకు. బట్ కానీ కంటెస్టెంట్స్ అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఎవరెవరు కంటెస్టెంట్స్ ఉండబోతున్నారు అనేది. ఓన్లీ సెలబ్రిటీసే కంటెస్టెంట్స్ అయితే ఇమాన్యుయల్ ఉండబోతున్నాడు. ఇమాన్యుయల్ గురించి మనకు తెలిసిందే, మంచి కామెడీ సెన్స్ ఉంటుంది, మంచి కామెడీ టైం ఉంటుంది. దాన్ని ప్రేక్షకుల్ని తన కామెడీతో ఎంటర్టైన్ చేస్తాడు. బట్ ఎంతవరకు సర్వైవల్ అవుతాడు ఏంటి అనేది సో డెఫినెట్గా మనం ఎవరూ చెప్పలేము, ఎందుకంటే ఆడియన్స్కి ఒకలా నచ్చుతుంది. ఆడియన్స్ అందరికీ ఒక కమెడీగానే తెలుసు కాబట్టి మేబీ ఆ కామెడీ ఒకటే నచ్చుతుంది అనడానికి మనం చెప్పలేము. ఎందుకంటే బీబీ హౌస్లో 24/7 సర్వైవల్ అవ్వాలి ఉన్నన్ని రోజులు వితౌట్ ఎనీ ఎలక్ట్రానిక్స్. సో వీళ్ళు ఎంతవరకు కో కంటెస్టెంట్స్తో మింగిల్ అవుతారా అనేది మనకు ఇంకా తెలియదు. కాబట్టి విల్ సి. ఒకటి ఇమాన్యుయల్, సెకండ్ వన్ నవ్యస్వామి గురించి మనకు తెలిసిందే. నా పేరు మీనాక్షి సీరియల్ మెయిన్ లీడ్ అమ్మాయి, సుపరిచితురాలు. సో తను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటుంది. తన రీసెంట్ పోస్ట్లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటుంది. రీసెంట్గా నవ్యస్వామిని చూస్తే తన సోషల్ మీడియా ఎప్పటికప్పుడు యాక్టివ్లోనే ఉంటుంది. వాస్తవానికి అయితే తను చెప్పక్కర్లేదు, ఆల్రెడీ మనకు డీ షోలో కూడా అమ్మాయి వచ్చింది. తన కామిక్ సెన్స్తో ఎలా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తుంది. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంటాలిటీస్ ఉంటారు కాబట్టి ఆవిడ అక్కడ ఎలా మింగిల్ అవుతుంది ఏంటి అనేది నవ్యస్వామి గురించి చూద్దాం. తను ఎంతవరకు ఎలా పర్ఫామ్ చేస్తుంది, తనలో ఉన్న క్యాపబిలిటీ ఏంటి అనేది. రాజు గారి కొడుకు, ఆయన ఒక ప్రొడ్యూసర్ ప్లస్ అట్ ద సేమ్ టైం ఆయన ఒక డైరెక్టర్ కూడా. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఇటువంటివి ఎన్నో మంచి మూవీస్ చేసినటువంటి MS రాజు గారి అబ్బాయి సుమంత్ అశ్విన్ గారు. సో ఈయనకు మంచి హిట్స్ అనేవి ఏమీ లేవు వాస్తవానికి అయితే. మూవీస్లో కూడా ఆయనకు ఒక మంచి స్టార్డమ్ వస్తుందేమో చూడాలి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చేసిన మూవీస్ అన్నీ ఆల్మోస్ట్ జస్ట్ అక్కడ ఆడి అక్కడ చూసి థియేటర్ దగ్గర చూసి పక్క ఇంటికి వెళ్ళిపోయేలేక మర్చిపోయేటువంటి మూవీస్ చేశారు. ఆయన ఒక మంచి క్యారెక్టర్స్ ఏవి పడలేదు అని నాకైతే బాగా గట్టిగా ఉంది. బట్ చూద్దాం. సుమంత్ అశ్విన్ గారు చాలా చైల్డిష్ మెంటాలిటీ, చాలా చిన్న అబ్బాయి వాస్తవాన్ని చెప్పాలంటే. సో తన మెంటాలిటీ ఎలా ఉంటుందో మేబీ బిగ్ బాస్ హౌస్లో తను కూడా ఎంతవరకు సర్వైవల్ అవుతారు ఏంటి, అసలు గేమ్ ఎలా ప్లే చేస్తారు అన్న దాని గురించి మనం బ్రీఫ్గా అయితే చూద్దాం. డెఫినెట్గా హారిక అండ్ ఏక్నాథ్ వీళ్ళిద్దరి గురించి మనకు చెప్పక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళు కంటిన్యూగా సోషల్ మీడియాలో ఏదో ఒక బ్లాగ్తోనో లేకపోతే సాంగ్తోనో లేకపోతే కాన్సెప్ట్తోనో డెఫినెట్గా ప్రజలందరినీ ఆలోచిస్తూనే ఉంటారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. బట్ కొత్తగా వీళ్ళు ఇద్దరు ఒకటే టీం లాగా గేమ్లో ఎలా పర్ఫామ్ చేస్తారు, ఇప్పుడు మనకి వాళ్ళు సోషల్ మీడియాలో ఎలా ఉంటారు అనేది మాత్రమే మనకు తెలుసు. బట్ ఒక గేమ్ షోలో, అది కూడా ఒక రియాలిటీ గేమ్ షోలో ఎలా ఉండబోతున్నారు అనేది కూడా ఆశ్చర్యార్థకమే. సో వాళ్ళు ఎంతమందిని ఆశ్చర్యపరుస్తారు. సీరియల్ ఆర్టిస్ట్, సీరియల్ హీరో, మా టీవీ సీరియల్ హీరో ఈయన. సో ఈయన కన్నడ నుంచి వచ్చారు, మన తెలుగులోనే ఒక మంచి ఫేమ్ అయితే అందుకున్నటువంటి. ఒక షోలో ఎలా ఉంటారు, ఎంత మంచి టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఆబ్వియస్లీ మేల్ ఎవరైనా కూడా ఒక మంచి దృఢంగానే ఉంటుంది వాళ్ళ ఇంటర్నల్. సో మనకు అతను పర్సనల్గా మనకేం తెలియదు కాబట్టి అతను పర్సనల్గా ఎలా ఉంటారు ఏంటి అనేది సోషల్ మీడియాలో కూడా పెద్దగా ఎక్కడ తెలియదు. మేబీ చూద్దాం ఆయన గేమ్ కూడా. నెక్స్ట్ సాయి కిరణ్ ఈయన సీరియల్ ఆర్టిస్ట్, ఒకనొకప్పుడు సినిమా హీరో కూడా. సాయి కిరణ్ అంటే ఎవరికీ తెలియదు, కానీ ఒక పాట పాడితే ఖచ్చితంగా తెలిసిపోతుంది. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, చిటికట పాట అయింది, చిటికెలు వాళ్ళే చాక్ తాకిన వేళ, చిటికలు వాళ్ళే చిట్టయింది, చిలక నువ్వే కావాలి. సో ఈ సాంగ్ ఎంత ఫేమస్, ఒకప్పుడు ఆయన కూడా అంతే ఫేమస్. చూద్దాం. ఈయన బయట బాగానే ఉంటాడు, బట్ గేమ్లో కూడా ఎలా ఉంటాడు, ఎందుకంటే కండబలంతో చూపిస్తాడా, బుద్ధి బలంతో గేమ్ ఆడతాడా, బట్ ఈయన గురించి కూడా మనం తెలుసుకునే పరిస్థితి. చూద్దాం. ఆవిడ ఒక కలకలం రేపిందని చెప్పొచ్చు ఆ ఇష్యూని. సో ప్రస్తుతం ఉన్నటువంటి కాంట్రవర్సీ ఆర్టిస్ట్ కల్పిక. సో ఆవిడ మనకి ఎలా ఉంటుంది ఏంటనేది అస్సలు ఏమీ తెలియదు. చూడాలి నిజంగా గేమ్లోకి వచ్చి ఎంత కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుందో, లేకపోతే కామన్ క్యూటా ఏమో మేబీ తెలియదు. ఇంకా చూద్దాం.
సో కల్పిక తర్వాత డెబ్ ఝాన్సీ, మనకి మాటీవీ సీరియల్ హీరోయిన్ అమ్మాయి, ఎన్నెన్నో జన్మల బంధం ఐ థింక్ అనుకుంటున్నా సీరియల్ అని, నాకు నిజంగానే తెలియదు. డెబ్ ఝాన్సీ తను రీసెంట్గా ఇప్పుడు కొన్ని గేమ్ షోస్లో ఆ అమ్మాయి తెలుగు వచ్చిరాని తెలుగుతోనే కొంచెం ఫేమస్ అయింది. మేబీ ఆ అమ్మాయి ఎలా ఆడుతుంది అంటే, ఆ అమ్మాయి మోస్ట్లీ గట్టిగా ఆడుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదు అంటే, వెరీ సాఫ్ట్ క్యాండిడేట్. ఎంతవరకు ప్లే చేయగలుగుతుంది, ఎందుకంటే ఫిజికల్ టాస్క్లు ఆడాలి, మైండ్ టాస్క్లు ఆడాలి, సీక్రెట్ టాస్క్లు ఆడాలి. సో ఎంతో రఫ్ అండ్ టఫ్గా ఉంటాయి, కానీ గేమ్లో సర్వైవల్ అవ్వలేరు. జనానికి నచ్చరు, ఎంత క్యూట్గా ఉన్నా ఊరికి జనానికి నచ్చరు. ఇందులో ఏదో ఒకటి గేమ్ ప్లే చేయడమో మైండ్. సో తర్వాత జ్యోతి పూర్వల్, మనకి ఈవిడ తెలిసిన విషయమే, సీరియల్ ఆర్టిస్ట్. చుకు పూర్వల్ గారి వాళ్ళ వైఫ్. ఈవిడ బయట చేసేది మంచి హోమ్లీ సీరియల్ అయినా కూడా ఈవిడ సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేస్తే మాత్రం కుర్రాళ్ళందరికీ చెమటలు పట్టేటువంటి వాళ్ళు ఎలా ప్రాంక్ చేస్తారు, ఆర్జేగా ఉంటే ఎలా ప్రాంక్ చేస్తారు, సో ఎలా వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, వాళ్ళని ఎలా ఆట పట్టిస్తారు అన్న దాని గురించి మనం చెప్పక్కర్లేదు, మనం చూడక్కర్లేదు. మన వాళ్ళ యూట్యూబ్ గురించి మనం చూస్తుంది. నాకు ఇంకో ఇంట్రెస్టింగ్ కంటెంట్ నా డెఫినెట్గా ఒక మంచి స్ట్రాంగ్ ప్లేయర్ అవుతాడు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రీజన్స్ అంతా ఏం లేదు, బట్ నాకైతే అనిపిస్తుంది. సో ఈ గురించి మనం చెప్పక్కర్లేదు కాబట్టి నిజంగానే ఒక మంచి గట్టి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని నేను నిజంగానే ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ ది మోస్ట్ కాంట్రవర్షియల్ సిస్టర్స్ రీసెంట్ సిచ్యువేషన్స్ మనం చెప్పక్కర్లేదు. అలాగే చిటిపిక్స్, అందులో కూడా ఆ ముగ్గురే రావచ్చు, లేకపోతే అందులో ఒక్కరే రావచ్చు. సో మనం దాని గురించి చెప్పక్కర్లేదు. వాళ్ళు ఉంటే ఎంత వైలెంట్గా ఉండబోతుందో షో అది కూడా మనకు అర్థమవుతుంది. మేబీ ఐ హోప్ అందులో ఎవరో ఒకరు ఉన్నా కూడా కొంచెం స్పైస్ ఉండబోతుంది BB9లోనే, నాకైతే బాగానే అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్ ఎవరంటే, లాస్ట్ సీజన్ క్యూట్, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తుంది. మేబీ చూద్దాం. సో తినే ఎలా ఆడుతుంది పర్సనల్గా మనకు తెలియదు కదా. పర్సనల్గా ఒక ఫ్యామిలీలో పడేస్తే ఆవిడ ఎలా మిగిలి అవుతారు ఏంటి అని కూడా అన్నోన్ పర్సన్స్, కొత్త పర్సన్స్, కూడా సీరియల్ ఆర్టిస్ట్లో వాళ్ళకి తెలిసే ఉండొచ్చు. కానీ నాకు కూడా అనిపించింది అంటే, ఈ సీజన్లో ఆల్మోస్ట్ సీరియల్ ఆర్టిస్ట్లే ఉన్నారు. సో వాళ్ళందరూ ఒకరికొకరికి బయట బాగా తెలుసు. నాకు అనిపిస్తుంది వీళ్ళందరూ ఎవరెవరు వస్తున్నారని వాళ్ళ ముందే తెలుసుకునే వచ్చేస్తారు. ఒకవేళ వీళ్ళందరూ సీరియల్ ఆర్టిస్టులు కాబట్టి సపరేట్గా 9 మంది కామన్ పీపుల్ ఎవరైతే వస్తున్నారో వీళ్ళు సపరేట్ అయిపోయి ఒక టైప్ ఆఫ్ వార్ నడుస్తారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మేమందరం ఒకటి ఏమంటారు, మీది తినాలి నాది తినాలి అంటారు కదా, ఆ టైప్ ఏమైనా ఉంటుందేమో, లేకపోతే తమ్ముడే పేకట్లాగా ఉంటుందో అది కూడా చెప్పలేము. నేనైతే మోస్ట్లీ నిజంగా వీళ్ళందరూ ఒక యూనిటీతో ఉంటారు, వీళ్ళందరినీ సపరేట్ చేస్తారేమో అని నాకైతే నిజంగా అనిపిస్తుంది. మేబీ ముందు చూద్దాం వాళ్ళు ఎలాంటి గేమ్ ఆడిపోతారు, ఎలా ఉంటుందో అనేది. ఎందుకంటే ఒక అమ్మాయి డిగ్రీ చేయడం వల్ల నాకు ఇష్టం లేదు. సో తన ఎవరే కాదు, రితు చౌదరి. సో తను ఎక్స్పోజ్ చేస్తుంది అనే దాన్ని పక్కన పెట్టేస్తే ఇట్స్ ఓకే. ఇసి తన స్టైల్లో అదొక కల్చరే ఉండొచ్చు వెస్టర్న్లో, మనం ఏమి దాన్ని కాదలేదు. సో కాకపోతే గేమ్ ఎలా ఆడుతుంది ఈవిడ మాత్రం డెఫినెట్గా కాంట్రవర్షియల్ క్యాండిడేట్. ఎందుకంటే కోపం ఉంటుంది కదా, అలాంటి క్యాండిడేట్ అమ్మాయి. కాకపోతే ఏ పని ఎలా రిసీవ్ చేసుకుంటుంది, ఏం చేయబోతుంది అనేది మాత్రం క్వశ్చన్ మార్కే. బట్ చూద్దాం ఈ అమ్మాయి ముందుకైతే ఎలా గేమ్ ప్లే చేస్తుందో. ఇంకో కంటెస్టెంట్ వచ్చేసి దీపిక. ఈ అమ్మాయి నాకు చెప్పక్కర్లేదు, మనసుతో పాటు ఒక సీరియల్ యాక్ట్ చేసింది. ఆ తర్వాత అమ్మాయి ఎలా ఫేమస్ అయింది ఏంటి అనేది ఆ అమ్మాయి డాన్స్తో ఇంకోటి మనకు బాగానే అర్థమవుతుంది. కాకపోతే ఆ అమ్మాయి ఇప్పుడు ఫర్దర్గా నెక్స్ట్ గేమ్లో ఎంటర్ అయిన తర్వాత అసలు అమ్మాయి ఎలా గేమ్ ప్లే చేస్తుంది, ఎలా మేనేజ్ చేస్తుంది ఇవన్నీ మనం చూద్దాం. ఇంకొక కంటెస్టెంట్స్ వచ్చేసి బ్యాంకాక్ పిల్ల. మనకి ఈవిడ గురించి మనకు తెలిసింది, ఆవిడ పేరు శ్రావణి. ఆవిడ కామన్ పీపుల్కి ఏదో చెప్పుకుంటే ఆవిడ వన్ ఆఫ్ ద కామన్ పీపుల్ అవుతుంది మామూలుగా అయితే. బట్ సెలబ్రిటీస్ కూడా అలా చేసేసారు కాబట్టి ఆవిడ నోన్ ఫేసే. మేబీ తన గేమ్ ఎలా ప్లే చేస్తుందో కూడా మనకు తెలియదు. మనం జనరల్గా మన బ్లాగ్స్ ఒకటే మనం చూసాం, కానీ తను ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకైతే తెలియదు. కాబట్టి చూద్దాం మేబీ ఎలా జరగబోతుందో. ఇంకోటి శ్రీకాంత్ గారు ఒకనొకప్పుడు సెంటిమెంటల్లో ఆయన టాప్ అనమాట. ఆయన ఓన్లీ వీల్ చైర్లో కూర్చొని ఎన్నో ఎపిసోడ్స్ అనిపించారు సీరియల్లో. ఇప్పుడు అంత సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు కానీ, బట్ ఆయన మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్గా నిలబడతారు అని నాకు అనిపిస్తుంది. మనకు ఆయన పర్సనల్ ఏం తెలియకపోయినా కానీ నాకైతే అలా అనిపిస్తుంది. బట్ చూద్దాం ముందు ఇంకా ఏమేమి అప్డేట్స్ వస్తాయనేది. ఇంతవరకు అయితే నా వరకు తెలిసిన అప్డేట్స్. ఫర్దర్గా ఏదైనా అప్డేట్ ఇంకా చేంజెస్ ఏదైనా ఉంటే డెఫినెట్గా నేను మళ్ళీ మీకు ఒక వీడియో చేసి పెడతాను. ఒకవేళ దీనికి ముందు వీడియో ఎవరైతే చూడలేదో, బిగ్ బాస్ హౌస్లోకి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అని ఎవరికైతే తెలియదో, లేకపోతే దాని గురించి చూడలేదు, ఒకసారి దీనికంటే ముందు వీడియో ఉంటుంది, నేను డిస్క్రిప్షన్లో ఆ వీడియో నేను ఇక్కడ పెడతాను. సో డెఫినెట్గా చూడండి. థ్యాంక్ యూ.